ఈరోజు వచ్చేసి ఎండు చేప లేకపోతే ఉప్పు చేప కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే కడాయి తీసుకుని మనం ఈ ఎండు చేపల్ని చక్కగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. అండ్ ఇవి ఫ్రై చేసినప్పుడు చితకకుండా ఉండాలి అంటే లో ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకండి. హై ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకుంటే కనుక ముక్క అనేది చితకకుండా చక్కగా బాగుంటుంది. ఇప్పుడు ఇవి ఫ్రై చేసేసుకుని పక్కకైతే తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో మనం తాలింపు దినుసులు వేసేసుకోవాలి. ఇక్కడ నేను అన్నీ ఆల్రెడీ కలుపుకుని ఉన్నా కాబట్టి డైరెక్ట్గా వేసేసుకున్నాను. ఎండుమిరపకాయలు ఒక 2 వేసేసి కరివేపాకు వేసేసి ఫ్రెష్ కరివేపాకు కనుక వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొంచెం మీరు కారం తక్కువ తింటే తగ్గించుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 2-3 వరకు వేసేసాను. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ములక్కాయ ముక్కలు కూడా వేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత జస్ట్ మనం ఇక్కడ టమాటాలు అండ్ దోసకాయలు ఆల్రెడీ కట్ చేసుకుని పెట్టుకున్నాము. అవి వేసేసుకుని పసుపు అండ్ ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఉప్పు మాత్రం మీరు కొంచెం తగ్గించి వేసుకోండి, ఎందుకంటే ఉప్పు చేపలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి. అండ్ ఇవన్నీ మూత పెట్టేసి చక్కగా మనం ఉడకబెట్టేసుకున్న తర్వాత మనకి ఆ ముక్కలు అనేది ఉడికిపోయినాయి అని కనిపిస్తుంది. ఇప్పుడు మనం కారం వేసి ఇంకొక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఉప్పు చేప ఏదైతే ఉందో అది కూడా వేసేసి ఇప్పుడు ఒక 5-10 మినిట్స్ చక్కగా మూత పెట్టేసి మనం స్టీమ్ చేసుకోవాలి. అంటే లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి. అప్పుడు మనకు ఆ ఉప్పు చేపలో ఉన్న ఫ్లేవర్ అంతా మన కూరకి పట్టి చాలా రుచిగా ఉంటుందండి. నాకు తెలిసి మీరు నార్మల్గా కర్రీస్ ట్రై చేసి ఉంటారు, కానీ ఇలా మిక్స్డ్ వెజిటేబుల్తో ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది.